వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి వచ్చిన తర్వాత డాక్టర్ పాల్ బ్రాండ్ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒకరోజు హాస్పిటల్ డైరెక్టర్ ఆయనను కుష్ఠరోగుల వార్డుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆయన చూసిన దృశ్యం ఆయనను కలిచివేసింది. కుష్ఠరోగుల చేతివేళ్లు కాలివేళ్లు లేకుండా ముఖం వికారంగా మారి వాళ్లు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. వాళ్లను చూసి అందరూ అసహ్యించుకునేవారు. కుష్ఠరోగం మాంసాన్ని తినేస్తుంది, అందుకే వాళ్ల వేళ్లు ఊడిపోతాయి అని అప్పట్లో అందరూ నమ్మేవారు. కానీ డాక్టర్ పాల్ బ్రాండ్ ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయన వాళ్ళను ప్రేమతో దగ్గరకు తీసుకుని వాళ్ళ చేతులను కాళ్లను జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని కనుగొన్నాడు. కుష్ఠరోగం అనేది మన శరీరాన్ని తినే వ్యాధి కాదు. ఆ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా శరీరంలోని నరాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా నొప్పిని మెదడుకు చేరవేసే నరాలను అది నాశనం చేస్తుంది. అందుకే కుష్ఠరోగులకు నొప్పి తెలియదు. ఆయన ఒక రోగిని చూశాడు. ఆ రోగి చేతివేళ్లు ఎలుకలు కొరికినా అతనికి తెలియలేదు. మరొక రోగి కాలుతున్న నిప్పుల కుంపటి నుండి ఒక వస్తువును చేత్తో తీశాడు. అతని చెయ్యి కాలిపోతున్నా అతనికి నొప్పి లేదు. ఇంకొకరు విరిగిన కాలితో మైళ్ళ దూరం నడిచాడు, ఎందుకంటే ఆ నొప్పి అతనికి తెలియట్లేదు. అప్పుడు డాక్టర్ పాల్ బ్రాండ్ ప్రపంచానికి ఒక గొప్ప సత్యాన్ని ప్రకటించాడు. కుష్ఠరోగుల వైకల్యానికి కారణం వ్యాధి కాదు, నొప్పి లేకపోవడం. నొప్పి అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బహుమతి. అది మనల్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఆ బహుమతి లేకపోవడం వల్లే వీళ్లు తమకు తెలియకుండానే తమ శరీరాలను గాయపరుచుకుంటున్నారు. ఈ ఆవిష్కరణ వైద్య ప్రపంచంలోనే ఒక సంచలనం సృష్టించింది. కుష్ఠరోగం పట్ల ఉన్న అపోహలను తొలగించింది. సమస్యను కనుక్కోవడమే కాదు, దానికి పరిష్కారం కూడా కనుగొనాలని డాక్టర్ బ్రాండ్ నిర్ణయించుకున్నాడు. కుష్ఠరోగం వల్ల చేతి నరాలు దెబ్బతిని వేళ్లు పక్షవాతానికి గురై పంజాలాగా ముడుచుకుపోయి ఉండేవి. వాళ్ళు ఏ వస్తువునైనా పట్టుకోలేకపోయారు.